అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఫ్రై. ఒక బౌల్లోకి ముందుగా కట్ చేసి ఉంచిన కాకరకాయ ముక్కలు, పసుపు, సాల్ట్, నీళ్లు పోసుకోవడం వల్ల కాకరకాయ చేదు తగ్గుతుంది. ఇలా నీళ్లు పోసుకుని 10 నిమిషాలు కాకరకాయ ముక్కల్ని పక్కనుంచాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ముందుగా నీటిలో ఉంచిన కాకరకాయ ముక్కల్ని నీరంతా పోయేలాగా గట్టిగా పిండుకొని ప్లేట్లోకి ఉంచాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత దానిలో కట్ చేసి ఉంచిన కాకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. కాకరకాయ ముక్కలు మగ్గేలోపు మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్లో ఈ పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అవ్వడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టింది. ఇలా ఫ్రై అయిన కాకరకాయని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన చేదు లేని కాకరకాయ ఫ్రై రెడీ.